అనవచ్చు నాగమల్లేశ్వరరావు గారు నేషనల్ జోడీ మహాసంఘ్ నేషనల్ ప్రెసిడెంట్ గారిని రజతులలోని వివిధ సంఘాలు ఏకతాటిపై నడవడానికి అనుసరించవలసిన మార్గాలపై వివరణ ఇవ్వాల్సిందిగా చూద్దాం సార్. వెల్కమ్ సార్. ఉద్యోగస్తులు ఆత్మీయ సదస్సు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి మరి రాము గారు వారి టీం అందరికి కూడా ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మరి ఎంప్లాయీస్ పరంగా ఇంతకుముందు చెప్పినట్లే కర్నూలు అనంతపురం ఎంతో దూరం నుంచి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీ అందరికి మరొకసారి అభినందన తెలియజేస్తూ మీ విలువైన సమయాన్ని ఈ రోజున ఇక్కడ కేటాయించి రావడం ఎంతో సంతోషకరం. వచ్చినందుకు మరి ఏదైతే ఈ అసోసియేషన్ చేస్తూ ఉన్నారో దీనిని ఒక రాంగంగా పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన రాష్ట్రంలో కాదు దేశంలో కాదు అనేకమైనటువంటి సంఘాలు అనేవి ఉన్నాయి. ఎన్ని సంఘాలు ఉన్నా కూడా తప్పు లేదనేది నా భావన. ఎందుకోసం అంటే ప్రతి సంఘానికి ఒక అధ్యక్షుడు ఉంటారు. అయితే నేను కోరుకునేది ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు అది కులం తగినప్పుడు ఈ నాయకులందరూ నాయకుల్లాగే రావాలి కానీ ఆ సంఘానికి అధ్యక్షుడిగా రాకూడదు అనేది నా అభిప్రాయం. ప్రతి ఒక్కరు కూడా నా కులంలో అన్యాయం జరిగింది సంఘంలో కాదు, ఆ కులాన్ని ఎక్కడ ఏది జరిగినా కూడా ఎంతమంది నాయకులు ఏకదాటి మీద నిలబెట్టి ఆ యొక్క సమస్యల పరిష్కారం కానీ మన కులానికి సంబంధించినటువంటి ఐక్యత కానీ మనం వ్యక్తపరచగలం. మరి ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉంటే అనేక రకమైనటువంటి రజకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. గడిచిన 1 సంవత్సరంలో నేను ప్రత్యక్షంగా అటెండ్ అయిన కార్యక్రమాలు సుమారుగా ఒక 20కి పైగా ఉన్నాయి. దాంట్లో గ్రామ బహిష్కరణలు ఉన్నాయి, దాడులు ఉన్నాయి, అత్యాచారాలు ఉన్నాయి, తర్వాత లైంగిక వేధింపులు, అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద పోరాటం చేసేటప్పుడు మరి సంఘస్థులందరూ కూడా ప్రతి ఒక్కరూ టైం కేటాయించవలసిన వాళ్ళు టైం కానీ సలహా ఇవ్వగలిగినటువంటి లాంటి వాళ్ళ సలహాలు కానీ అందరినీ వీలైనంత వరకు ప్రతి సందర్భం కూడా అందరినీ ఏకరాజ్య మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కానీ వర్గాలుగా పార్టీలుగా విడగొట్టే ప్రయత్నం ఎవరు చేయొద్దని నా మనవి. ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్స్ అంటేనే ఒక ఫేవర్ అంటారు. ఎలక్షన్స్ అయిపోయింది, ఆ ఫేవర్ తిరిగిపోయింది. దయచేసి ఎవరు పార్టీలుగా కులాన్ని విడగొట్టవద్దు. మనమందరం ఇప్పుడు ఎంతో మంది నాయకులు ఉన్నారు. ఏదో ఒక పార్టీలో గెలిస్తే ఈ రోజు ఇంకో పార్టీలో ఉంటున్నారు. కులం అనేది అట్లా మారేది కాదు. మనం పుట్టింది మరణించేది ఒకే కులంలో కాబట్టి మన మొదటి ప్రాధాన్యత కులానికి ఇవ్వాలి. తర్వాతే పార్టీలు కానీ సంఘాలు కానీ నాయకులు కానీ ఎవరైనా కూడా ఒక కాసులో బలం ఉన్నప్పుడు మనందరం కూడా ఏకదాటి మీద ఉండాలి. ఈ ఉద్యోగస్తులు అందరి విషయంలో నేను చూస్తా ఉంటే బీసీలో మనం ఉండటం వల్ల ఇప్పుడు ఒకప్పుడు బీసీఏ అంటే చాలా బాగుండేది. ఈ రోజున మరి ఉత్తరాంధ్ర జిల్లా సంబంధించిన అనేక మంది బీసీఏలో ఉండటం వల్ల దాని ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా మాలాంటి కులాల మీద చాలా ఎక్కువగా ఉంది. మేము దానికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ కూడా తీసుకుంటా ఉన్నాం. బీసీఏలో వేరే వాళ్ళు ఉండటం వల్ల రిజర్వేషన్స్ బాగా తగ్గిపోవడం జరుగుతుంది. అదే విధంగా ఎంప్లాయీస్ ఈ బీసీలో కంటే ఎస్సీలో ఉంటే ఉదాహరణకి ఒక కానిస్టేబుల్ స్థాయిలో ఎస్సీలో ఉన్న వ్యక్తి బీసీలో ఉన్న వ్యక్తి మన కమ్యూనిటీకి చెప్తున్నాం. ఒకేసారి జాయిన్ అయితే రిటైర్మెంట్ స్టేజ్కి ఇప్పుడు మా వ్యక్తి అనే వాళ్ళు ఏఎస్ఐ స్థాయికి వచ్చేసరికి ఎక్కువ అవుతుంది. వాళ్ళైతే ఎస్ఐ సిఐ డిఎస్పీ స్థాయికి వెళ్ళిపోతా ఉన్నారు. రిజర్వేషన్ లో బీసీలకు ప్రమోషన్ లో లేకపోవడం వల్ల మరి వెనకబడి ఉన్నారు. ఈ కాంగ్రెస్ కోసం రజకులు ఎస్సీలో చేర్చాలని మేము ఒక ఉద్దేశంతో ఢిల్లీ చంద్రమండలిలో 2 సార్లు మీటింగ్ చేశాము. దేశంలో ఉన్నటువంటి 11 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరైతే బీసీలుగా ఉన్నారో దేశంలో ఓబీసీలుగా ఉన్నారో వాళ్ళందరినీ ఒక ఏకరాజ్య మీదకి తీసుకొచ్చి రజక ఎస్సీ సాధన కోసం మరి మేము పోరాడుతా ఉన్నాం. ఇటీవల కేంద్ర సామాజిక మినిస్టర్ సోషల్ జస్టిస్ మినిస్టర్ వీరేంద్ర కటిక్ గారిని వారి ఆఫీస్ లోనే ఒక 3 ఐఏఎస్ టీములతో కలిసి
ఒక 1 అవర్ పాటు దీని మీద చర్చించడం జరిగింది. ఆ యొక్క చర్చల సారాంశాన్ని వారు మోడీ గారికి, అదే విధంగా అమిత్ షాకి, నడ్డా గారికి, పిఎంఓ ఆఫీస్ కి అన్నిటికీ పంపించినటువంటి కాపీని మళ్ళీ మా ప్రాపర్ చేస్తున్నారు. ఈ మన యొక్క రజకులు ఎస్సీలో చేర్చాలి అనేటటువంటి విషయం ఇప్పుడు ప్రధానమంత్రి గారి టేబుల్ వరకు వెళ్ళగలిగింది. మనం అన్ని రాష్ట్రాల నుంచి స్టేట్ రిజల్యూషన్ పాస్ చేసి సెంటర్ పంపించి ఒత్తిడి తీసుకొస్తే ఇటువంటి సందర్భంలో మరి ఉన్నతమైన స్థానంలో మీరు ఉద్యోగ విరమణ చేయాలంటే ఎస్సీలో అయితే చాలా తొందరగా పదోన్నతులు వస్తాయి, మంచి స్థాయిలో బయటకు వస్తారనేది మరి మా యొక్క ఆకాంక్ష. అదే విధంగా మన పిల్లల భవిష్యత్తు కూడా ప్రతి ఒక్క విషయంలో ఈ యొక్క ఎస్సీ స్థానం ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. నేను గడిచిన జనవరి నెలలో మరి తిరుపతి నుంచి విజయవాడ వరకు 520 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఉన్నాము. ఎందుకోసం అంటే మనం రూమ్ లో కూర్చొని ఎన్ని మాట్లాడుతున్నా మనం తప్పితే 3వ వ్యక్తి దగ్గర మనం ఎవరైతే డిస్కషన్ చేయము. ఇది పబ్లిక్ లో తెలియాలి, మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం, ప్రజలు దీన్ని ఆశిస్తున్నారు అని చెప్పి తెలియాలని చెప్పేసి ఆ విషయాన్ని పాదయాత్ర చేసిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. తర్వాత బీసీ డిక్లరేషన్ లో ఏదైతే మనం అడిగామో ఆ అన్ని అంశాలను చేర్చడం జరిగింది. గతంలో ఒకసారి మన ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు దువ్వాడ రామారావు గారు వారు పక్క నుండి బాబు గారి దగ్గరకు తీసుకెళ్లి ఢిల్లీ చంద్రమందిలో మేము చేసే కార్యక్రమానికి ఎంపీలని వెంబడ పెట్టుకొని సార్ కూడా ఢిల్లీ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా విజయవాడలో 3 రోజులు రజక ఆత్మీయ సదస్సు అనేది నిరాదీక్ష చేశాము. ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు 6 పార్టీలు అక్కడ రావాలని ఒక ప్రయత్నం చేశాం. దాంట్లో కూడా మన ఎమ్మెల్సీ గారు పాల్గొనడం, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయడం, ప్రతి ప్రయత్నంలో సార్ మాకు ఇస్తున్న సహకారానికి వారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరు అభివృద్ధికి మరి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వెన్నెముగా ఉంటారు. మరి మీ వైపు నుంచి ఈ యొక్క చేసేటటువంటి కొన్ని పనులకి సపోర్ట్ గా ఉంటే బలంగా ఉంటుంది. మనం మందకృష్ణ మాదిగ గారిని చూసామంటే వాళ్ళంత ఉద్యమాలు చేయడానికి కారణం వారిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ వారికి అందించేటటువంటి సహాయ సహకారాలు. మీరు అంత దూరం కాకపోయినా మన కమ్యూనిటీలో ఉన్న విషయం ఏమంటే ఒక ఆఫీస్ లో 4 పనిచేస్తే మన వాళ్ళ 4 కూడా ఒకే కులం చెందిన వాళ్ళని చెప్పుకోలేని పరిస్థితులు కొన్ని దగ్గర మేము వింటా ఉన్నాం. అటువంటిది కాదు. ఏదైనా సందర్భం నిన్న 10వ తారీఖున ఐరమ్మ గారి వర్ధంతి జరిగింది. మరి తెలంగాణ గవర్నమెంట్ కోటి ఉమెన్స్ కాలేజీకి ఐరమ్మ ఉమెన్స్ కాలేజ్ అని చెప్పి పేరు పెట్టి అంత బహిరంగంగా ప్రకటించింది. అటువంటి దాన్ని మీరు ఆఫీసుల్లో ఐరమ్మ గారి బొమ్మ పెట్టి మా జాతిలో పుట్టినటువంటి గొప్ప గణించదగ్గ వీరనారి అని చెప్పేసి ఒక దండేస్తే ఆఫీస్ అందరికీ కూడా రజకులు ఉన్నారు, ఈడల్లో గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, సంత గాంధీ బాబా గారు ఉన్నారు. ఒక భిక్షాటం చేసి 150 స్కూళ్ళు కాలేజీలు కట్టిస్తే ఈ రోజు మహారాష్ట్రలో ప్రతి ఊళ్ళో ఆయన గుడి కట్టారు. బడి కట్టి చదువు చెప్పిన వ్యక్తికి గుళ్ళు కట్టారు. ఇటువంటి వాళ్ళని మనం తీసుకెళ్ళినప్పుడు గొప్ప వ్యక్తులు ఉన్నారు కాబట్టి మనలో ఉన్న చైతన్యం అందరికీ కూడా రజకులు ఉన్నతంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే మంచి స్థానాల్లో వస్తున్నారు. మరి తెలుసో తెలియకో తెలుగుదేశం పార్టీలో మనకి ఒక ఎమ్మెల్సీ గారు, ఒక ఎమ్మెల్యే గారు మొదటిసారి ఇద్దరు ఉండటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఉద్యోగాల్లో కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నారు కాబట్టి మీరందరూ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కమిటీ ఏదైతే ఉందో మీరు కలగాలం దీన్ని కొనసాగించాలి. అందరూ కూడా అన్ని రకాలుగా మంచి కార్యక్రమాలకి మీరు చేతులను అందించండి, చేతులు వాదుడుగా ఉండండి. మీకు ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా కూడా డిపార్ట్మెంట్ పరంగా కానీ ఏ సమస్యలు మిమ్మల్ని ఎవరు ఏమన్నా కూడా వెనక్కి చూడకుండా ఎంత పెద్దవాడైనా కూడా నిలదీసి పోరాడగలిగినటువంటి సత్తా మాకుంది. ఆల్రెడీ మేము ఇటువంటి కొన్ని వర్తలు చేశాము. వాటిల్లో మా మీద కేసులైనా కూడా వెనక తగ్గేది లేదు. ఎంత అక్కడి కులాలైనా సరే మన వాళ్ళ జోలికి వస్తే ఓర్చుకునేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నేను చివరిగా చెప్పి ముగిస్తాను. ఏమంటే మనం అందరం కూడా ఐక్యంగా ఉన్నాము, ఐక్యంగా ఉండి మన యొక్క హక్కుల్ని సాధించుకుందాము. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బాల వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్. బాల వెంకటేశ్వరరావు గారిని అందరూ ఆమె చప్పటిగా ఆహ్వానించాలని కోరుతున్నాం సార్. ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ మేడం గారు వేదికను అలంకరించినటువంటి అతిరథ మహానగరికి, అలాగే ఈ రోజు ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ శుభదిన మన జీవితాల్లో చెరుగు పని మర్చిపోలేని పండుగ వాతావరణంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అసలు ఇలా మన డిపార్ట్మెంట్ లో మనకు తెలియకుండా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారా అనేది ఆశ్చర్యంగా ఉంది. అంటే మనం వాడుకోవడం తెలియకపోవడం వల్ల మన వాళ్ళే అనేది నిజంగా ఎంత సంతోషాన్ని ఇస్తుందో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతా ఉంది. ఈ గ్రూప్ ఫామ్ చేసినప్పుడు నేను నిజంగా నన్ను మున్సిపల్ ఆఫీస్ చెందిన మల్లేశ్వర గారు ఈ గ్రూప్ లో యాడ్ చేయడం జరిగింది. తర్వాత చూస్తే రోజు మల్లికార్జునరావు గారు కానీ దుర్గా ప్రసాద్ గారు కానీ అసలు వారి భావకత్వంతో మనలో ఎంత చైతన్యాన్ని నింపడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం, రాము గారు అలాగే బాబురావు గారు, వీళ్ళందరూ అసలు ఇది ఈ రోజు ఈ సమావేశం సక్సెస్ అవడానికి ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. కాకుంటే నా ఉద్దేశంలో ఇది ఒక స్మృతి బిడ్డలాగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే కొత్తగా ఫామ్ అయినప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ గ్రూప్ లో అనవసరమైన గుడ్ మార్నింగ్ అని వీడియోలని అవి పెట్టద్దన్నప్పుడు కొంతమంది ఫీల్ అవ్వడం, ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అవ్వడం, అవి అసలు చైల్డిష్ గా మనం అది అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యేలు ఎంత కష్టపడుతున్నారు మన కోసం, అసలు ఈ సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఏ ఉద్దేశంతో మనందరినీ కలుపుతున్నారు, వాళ్ళు దీనికోసం ఎంత ఆధారపడుతున్నారు అనేది అర్థం చేసుకుంటే ఎవరు బాధపడాల్సిన పరిస్థితి ఉండదని నా ఉద్దేశం. మరి అసలు నిజానికి నేను అలా తాకలి ఎల్లమ్మ విగ్రహాన్ని జనంలో దగ్గర చూసినప్పుడు ఎవరు ఎల్లమ్మ అనుకునేదాన్ని. తర్వాత మన గ్రూప్ ద్వారా ఆవిడ చరిత్ర తెలిసినప్పుడు ఎంతటి మంది మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం గల వాడు మనలో ఉన్నారా మనం తెలుసుకోలేకపోవడం నిజంగా దురదృష్టం. చాలా విషయాలు గ్రూప్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాము. మరి అలాంటి ఆవిడ అంత చరిత్ర ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక యూనివర్సిటీకి ఆవిడ పేరు పెట్టారంటే అది మనందరం గర్వించగలుగుతాం. అలాగే ఆయన ఆవిడ మనవరాలకి శ్వేత గారికి మహిళా కమిషన్ లో సభ్యురాలుగా ఇవ్వడం కూడా మనందరం గర్వించదగినటువంటి విషయం. అలాగే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గల్లబాల గారు మన జాతికి చెందినటువంటి రజక జాతికి చెందిన ఒక జాతి రత్నంగా మనం భావించాలి. నిజంగా ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే ఎంత గర్వం, అంటే మన జాతిని కూడా గుర్తిస్తున్నారు, ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి అనేది మనందరూ గర్వించదగినటువంటి విషయం. శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. తర్వాత నేను అందరినీ ఒకే ఒక రిక్వెస్ట్, కొంచెం అసలు అన్ని వారికి వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుంది ఇవన్నీ పాల్పంచుకోవాలనుకున్నాను. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల అదిగా రాలేకపోయాను. కానీ అందరినీ నా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్, మన వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని కేరళలో మనం చూస్తూ ఉంటాం, వాళ్ళుగా ఆ క్యాస్ట్ చూడగానే పలానా వాళ్ళు మన వాళ్ళు అని చెప్పి ఎక్కడ పరిచయం లేకపోయినా కూడా హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. మనం చాలా మంది చూస్తూ ఉంటాం. మన దురదృష్టం ఏంటంటే తెలిసినా కూడా సైలెంట్ గా మౌనంగా ఉండే ఎక్కువ మందిని అలా ఉండి బాధపడాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ నిజంగా ఈ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు కొన్ని మన దుర్గాప్రసాద్ గారు కూడా పెడతా ఉంటారు. మనం వెళ్ళి ఒకరికి అడగడం కాదు, వాళ్ళే వచ్చి మనల్ని ఏదైనా ఉన్నప్పుడు మనల్ని అడిగే స్థాయికి మనం ఎదగాలి అనేది ఎంత గొప్ప సంకల్పం కదా. అది మనం అందరం అర్థం చేసుకొని ఒకరికొకరు పరస్పర సహాయ సహకారాలతో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, సరే ఈరోజు ఈ పురిటి బిడ్డని ఎందుకన్నారంటే, ఇప్పుడు మనం పుట్టిన బిడ్డకి ఇన్ఫెక్షన్ ఎక్కడ సోకుతాయో అని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. అలాగే మనలో ఎలాంటి ఆరోగ్యాలు లేకుండా, కేవలం సంబంధం లేకుండా ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో కానివ్వండి, తర్వాత గ్రేడ్ 1 అయినా గ్రేడ్ 2 అయినా ఆఖరి క్లాస్ లో సిబ్బంది అయినా సరే వాళ్ళ కేవలంతో సంబంధం లేకుండా మనందరం ఒక కుటుంబ సభ్యులాగా కలిసి ఉండాలనేటువంటి ఈ దృక్పథాన్ని పెంపొందించి నిరంతరం దినదిన ప్రవర్తనం చెందుతూ మనం
అది ఒకరిని వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోకుండా డిమాండ్ చేసే విధంగా ఈ సంఘం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో రచన విద్యా పరిషత్ను స్థాపించి అనేక మంది పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం కూడా వారికి పుస్తకాలు, బుక్స్, షూస్ అనేక రకాలుగా సహాయం చేస్తున్న శ్రీ అమృతూరి సుబ్బారావు గారు హెచ్ఎం ఒంగోలు వారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అమృతూరి సుబ్బారావు గారు హెచ్ఎం ఒంగోలు. సభాధ్యక్షుడు బాబు గారికి మరియు వేదిక పెద్దలకు మరి వివిధ డిపార్ట్మెంట్ నుంచి స్టేట్ వైడ్ గా వచ్చినటువంటి ఎడ్యుకేషన్ పర్సన్స్ కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి ఈ కార్యక్రమాన్ని మనం అందరూ రావడానికి మూల కారణమైనటువంటి రాహుల్ అండ్ బ్యాచ్ ఒక్కసారి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. టైం లేదు నాకు తెలుసు, ఎందుకంటే నాకు మైక్ ఇస్తే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 దాకా నా చుట్టూనే ఉంది. అది నా సిస్టమ్. అంటే ఇలాంటి డయాస్ మీటింగ్ సంవత్సరానికి ఒకటి నేను నిర్వహిస్తున్నాను ప్రకాశం జిల్లాలో. మైక్ ఎవరు తీసుకోరు నా దగ్గరకు వస్తే అదే పరిస్థితి. దాదాపు ఈ డయాస్ మీద కూడా 2-3 ఐడియా ఉన్నది పరిస్థితి. నేను 2013లో ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచనతో మన లైవ్ బాల వెంకటేశ్వరరావు గారు, ప్లీజ్ సార్, ఎస్పీ గారు సార్, ఎస్పీ బాల వెంకటేశ్వరరావు గారు సార్, ఎలాగో సార్ మీరు మా మీటింగ్ కనీసం వచ్చింది మీ దగ్గరికి మేము వచ్చాము. ఒక మీటింగ్ లో అసలు మన జనాభా ఎంతమంది ఉన్నారో తీయిందా, ఎందుకు ఈ ఆలోచనలు ఇవ్వాలని ఆ కాన్సెప్ట్ దాదాపు 6 నెలలు అయిన తర్వాత పచ్చూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లా ఓల్డ్ నాది. పచ్చూరులో 109 ఊళ్ళు ఉన్నాయి. 106 ఊళ్ళలో మన జనాభా ఉన్నారు. డోర్ టు డోర్ 3 years తిరిగారండి. 2013 నుంచి 2015 దాకా ప్రతి ఇంటికి తిరిగి జనాభా రాశారు. రాసిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయాలి అర్థం కాదు. అప్పుడు క్యాలెండర్ వేసి అందరూ ఒకసారి సమావేశపడతామని ఆ 16 నుంచి దాదాపు ఇప్పుడు క్యాలెండర్ వేసుకునే ఉన్నాం. కోరుకోండి దాదాపు 3 నెలలు ఇల్లు ఉంటాయి, కానీ చలనం లేదు. అందరూ నిరుద్యోగులుగానే ఉన్నారు. సరే ఏం చేయాలి ప్లీజ్ సార్ కనుక సార్ ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితుల్లో సరే నేను టీచర్ బేసికల్ గా నేను టీచర్ అవడానికి కారణం కూడా సార్ బ్రహ్మయ్య గారు, మీ మామయ్య గారు, అంజయ్య గారు ఆ ఏరియాలో అప్పుడు ప్రకాశం జిల్లాలో అత్యంత ప్రారంభంలో వన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ పర్సన్ మా ఫాదర్ మన కమ్యూనిటీలో దాదాపు ఆ అంజయ్య గారు ఆడకు వచ్చి మా నాన్న ఇచ్చుకొని అత్యంత తాలూకా మొత్తం తిరిగేవాడండి. మన పిల్లలకు వాళ్ళని ఎడ్యుకేషన్ చేయండి, మన కమ్యూనిటీలో ఉన్నటువంటి కొద్దిగా దురాచారాలు ఇవన్నీ కూడా గ్రూప్ ఆపడానికి అప్పుడు ఆయన ఎదుగుతూ మా నాన్నగారి రేపు కూడా 12ంటికి వచ్చేవాడండి అన్నానికి ఇంటికి. ఆ గావు నేను ఆ మహానుభావుడికి సార్ మీరు చాలా మంది బాధపడవచ్చు, ప్రజెంట్ సిచ్యువేషన్ తెలియవచ్చు, బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్ తెలియదు ఆయనకి. ఆ మహానుభావుడికి నేను ప్రయాణానికి పోయి నీళ్లు తీసుకొచ్చి తోడికి పెట్టేవాడిని. ఆ అదృష్టం నా పక్కన కలిగింది. అప్పుడు నేనంతా చిన్న పిల్లలు నిక్కర్లు వేసుకొని తిరిగేటట్టున్నాడు. కానీ నేను చదవడానికి కారణం ఆ మహానుభావుడు మాత్రమే. నేను నా ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ మొత్తం ఈ రోజు మేము ముందు మాట్లాడటంటే ఆ మహానుభావుడు మాత్రమే కారణము. నేనే కాదు కొన్ని 100 మంది అతని గురించి ఇన్స్పైర్ అయ్యారు. బహుశా దాదాపు అతని గురించి మర్చిపోవడం జరిగింది. నేను ఒక మీటింగ్ లో కూడా మార్కాపు మీటింగ్ లో కూడా ఎక్కడ నేను చెప్పినప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పాను. నేను ఐకాన్గా మన స్టేట్ యొక్క ఐకాన్గా తీసుకుంటాను సార్, ఏదైనా అవకాశం కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకు సపోర్ట్ చేయలేదు ఆ టైంలో. ఓకే, థ్యాంక్ యూ జనా. తర్వాత ఈ ఎడ్యుకేషన్ టీచర్ గా నేను ఉన్నప్పుడు ఏం చేయాలనేటువంటి ఆలోచనలో కొంతమంది మేము టీచర్ కానీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయొచ్చు కదా ఆలోచనతో దాదాపు 2017 నుంచి 19 దాకా దాని మీద ఏం చేయాలనేటువంటి అనేక మందిని ఎంక్వైరీ చేశారంటే ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఆలోచన మనలో కూడా డిఫరెంట్ థింగ్స్. అంటే కొంతమంది మాకు ఆలోచన అవకాశం వచ్చింది ఏదో నీ నుంచి లబ్ధి పొందాలని కొంతమంది ఇంకొక విధంగా. అలా కాకుండా కందుకూరు నుంచి డిపిఏ స్టేట్ జనరల్ సెక్రటరీ అంటే స్టేట్ జనరల్ సెక్రటరీ మోహన్ రావు గారు ఒక మీటింగ్ లో ఎప్పుడే మాట్లాడినప్పుడు
ఖచ్చితంగా చేద్దాం అన్నప్పుడు ఖచ్చితంగా చేయడం జరిగింది. 2019 నుంచి స్టిల్ ఈ 2024 దాకా ప్రకాశం ఓల్డ్ జిల్లా 56 మండలాల్లో దాదాపు 400 హై స్కూల్స్ పైన ఉండే 440 430 దాకా ప్రతి స్కూల్ నుంచి 10th క్లాస్ వాళ్ళని తీసుకొని ఓన్లీ అక్కడ స్కూల్లో టీచర్స్ అడిగి వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు బయోడేటా మొత్తం తీసుకొని వాళ్ళ అందరి పిల్లల యొక్క ఫోన్ నెంబర్లు ఒక వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి స్టిల్ ఈ రోజు మరి గ్రూప్ లోనే నా దగ్గర 6,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ప్లస్ 2,000 మంది ఎంప్లాయీస్ ఇస్తున్నారు ఇక్కడ ప్రకాశం జిల్లాలో. ఈ రోజు నేను ఆల్రెడీ ఇక్కడ ఎంపీ వాళ్ళకు కూడా నేను చెప్పాను, సార్ గ్రూప్ ఖాళీ ఉంటే నన్ను ఒక్క గంట అడ్మిట్ చేయండి, మీకు ఎన్ని వందలు కావాలో అన్ని వందల గ్రూప్ లో యాడ్ చేస్తానని కూడా చెప్పాను. కాబట్టి గ్రూప్ అయిపోయిందని చూస్తున్నారు అది పరిస్థితి. అయితే మేము ఈ 10th క్లాస్ వాళ్ళు మొత్తం తీసుకొని ప్రతి సంవత్సరం టాపర్స్ 100 మంది అండి, 600 కాడిచి కిందకు వచ్చేటువంటి టాపర్స్ 100 మందికి తలా ఒక 5,000 ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఒక 50 మెంబర్స్ అంటే ఒక 50 మందికి సార్ ఒక 50 మంది తల్లిదండ్రులు లేని పిల్లలు, డిసీజ్ పిల్లలు, అసలు చదవలేదు సార్, ఫైనాన్షియల్ గా డబ్బు లేదు, చదవలేదు అందులో వీళ్ళందరూ ఒక 50 మందిని మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ లాగా స్కూల్లోనే టీచర్స్ సహాయ సహకారంతో తీసుకొని వాళ్ళు స్వచ్ఛందంగా మా సిస్టమ్ లో, వాళ్ళ సిస్టమ్ కాదంటే మేము బిజెపియో లేదా చక్కెర నారాయణ గారు మా సిస్టమ్ లో ఒక 25,000 30,000 అయ్యేటప్పుడు వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ అయ్యేటట్టుగా వాళ్ళందరినీ చదివిస్తున్నాం. అయితే 2012 నుంచి ఇప్పటిదాకా దాదాపు ఇప్పటికీ ఒక 15,000-16 మంది వాళ్ళ లైఫ్ లో కూడా సెటిల్ అవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ మాకు తెలియదంటే మేము నిన్న ఆగస్టు 9వ తారీఖు మేము కార్యక్రమం చేశామండి. ఆ కార్యక్రమానికి మరి మన బాల వెంకటేశ్వరరావు గారు, మన ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, మేడం గారు కూడా రావడం జరిగింది. మేము అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమండి, పేపర్ స్టేట్మెంట్ ఉండదు, ఎక్కడ ఎవరు ఉండదు, ఒక కరపత్రం బయట రిలీజ్ చేసే ఉండదు, పోస్టర్ ఉండదు, ఏమీ ఉండదు. అవసరమే ఉంది, అవసరం లేదు. మనం మన పిల్లల కోసం చేస్తున్నాం. ఈ ఓల్డ్ ప్రకాశం జిల్లాలో దయచేసి చాలా మంది ఉన్నారు మిత్రులు, యాక్స్ మీద మీకు తెలిసిన ఒకటే మా కాన్సెప్ట్, డబ్బు లేక చదువు మానేసే పిల్లలు అమ్మాయి కానీ ఎవరున్నా సరే మాకు చెప్పండి, వాళ్ళని చదివిస్తాం. నా కాన్సెప్ట్ అదే, కాన్సెప్ట్ లేదు. ఏ పని ఏ టైం అయినా నాకు 24 గంటల ఫోన్ నెంబర్ ఆన్లైన్లో ఉంటుంది. ప్రతిరోజు నా 10 గ్రూపులు ఉండే 10 గ్రూపుల్లో ఏం మెసేజ్ వస్తుందంటే ఏం చదవాలి, ఎలా చదవాలి, చదవడానికి ఎలాంటి వసతులు ఉన్నాయి, ఈ 3 ఉన్న తర్వాత వాళ్ళు చదివిన తర్వాత ఏం చేయాలంటే ఈ ఇండియా వరల్డ్ వైడ్ గా ఎలాంటి జాబ్స్ ఉన్నాయి అవి మాత్రమే రోజుకు ఒక పోస్ట్ వస్తుంది. ఆ గ్రూపుల్లో 2వ వాళ్ళు కూడా దాంట్లో గ్రూప్ లో ఒక పోస్ట్ పెట్టాలి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, హ్యాపీ న్యూ ఇయర్ కూడా ఉండే పని, అది పరిస్థితి. దానికోసం మేము ఈ యొక్క మీటింగ్ కూడా ఎలా తయారు చేస్తామంటే మా మీటింగ్ లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేటప్పుడు సార్ ఒకటే తీసుకునే పిల్లలు ఇచ్చే డోనర్స్ ఈ ఇద్దరు మాత్రమే వాళ్ళు ఉంటారు. థర్డ్ పార్టీని కూడా వాళ్ళకి రాలేవు, ఎందుకంటే డిస్టర్బెన్స్ మగవాడమే లేదు. వాళ్ళకి మనం ఏమి చెప్పాలో అదే పిల్లలకి ఎక్కించడం కోసం ప్రతి ఒక్క డోనరు ఆ స్టేజ్ మీదకి వస్తాడు, అతను స్పీచ్ ఉంది, అతని చేతుల మీదుగా తీసుకునే అబ్బాయి డైరెక్ట్ గా తీసుకుంటారు. ఇది కాన్సెప్ట్. ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ విధంగా మనకు దాదాపు లైఫ్ లాంగ్ ఒక 100 మంది పైన లైఫ్ సబ్జెక్ట్ ఉందంటే ప్రతి సంవత్సరం ఒక 100 మంది పైన 5,000 రూపాయలు ఇచ్చేటట్టు వాళ్ళు లివింగ్ అంటే బ్రతికున్నంత కాలం ఇచ్చేవాడు ఒక 100 మంది పైన ఉండదు. మేము 50 మంది మాత్రమే ప్రతి సంవత్సరం నిలబడుకుంటాం అన్నమాట టౌన్ లో తిరిగి. అది కూడా మేము ఎక్కడికి బాగా ఏదైనా 1-2 టౌన్ లో మనోళ్ళు రమ్మంటే పోతాము, అదే కాన్సెప్ట్. ఇది అంతా ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు మేము అధ్యక్షుడు లేదండి, ప్రధాన కార్యదర్శి లేదు, ఎంపీ లేదు, ఏమీ లేదు, మొత్తం వాట్సాప్ గ్రూప్ మాత్రమే. ఎవరు రూపాయి ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లో ఉండేది ఏ లెక్క అయినా ఆన్ ది స్పాట్. ఆ రోజు మీటింగ్ అయిపోయిందంటే మీటింగ్ రోజు సాయంత్రం కూడా లెక్క ఇంకా ఏమవుతుంది 365 రోజులు తిరిగేదానికి ప్రతి ఒక్క పైసా మాదే, మాతో పాటు తిరిగేటువంటి వ్యక్తులు వాళ్ళు పెట్టుకోవచ్చు. కాన్సెప్ట్ అది. దయచేసి నా యొక్క ఉద్దేశం ఏంటంటే చాలా మంది ఎస్సీ సాధన రైట్ ఓకే, ఎస్సీ సాధన ఎక్కొస్తుందండి మన బీసీలో ఇంకొక అదర్ బీసీ
ఏళ్ళకి ఎవరైనా వస్తుంటే మనం ఊరుకుంటామా? చాలా కష్టపడాలి. ఒక కమిటీ వేస్తారు ఎస్సీ సార్ అంటే సహజంగా. ఆ కమిటీలో ఎవరు ఉంటున్నారు? ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓసీ క్యాండిడేట్లు కానీ ఉంటారు. ఐఏఎస్ ఐపీఎస్ ఏ క్యాడర్. మరి మన కమ్యూనిటీలో ఎవరు ఉండాలా? అది మరి ఉండాలంటే ఏం చేయాలి? చదివించాలి. చదివిస్తే ఒకరికి 10 మంది వస్తే ఆటోమేటిక్ గా అదే పాస్ అవుతుంది. బిల్లు ఆడడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అక్కడ మనం ఉన్నాం. త్రిసభ్య కమిటీ లేదా 5 10 మందిలో కమిటీ చేస్తాం. ఆ కమిటీలో ఎడ్యుకేషన్ పర్సన్ మనం ఉంటాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు బిల్లు పాస్ కదా. మరి ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ఈ స్టేట్ లో ఎడ్యుకేషన్ సంబంధించి ఎవరైనా కంకణం కట్టుకుంటే బహుశా కర్నూలు మమ్మల్ని చూసి ఫార్వర్డ్ అవుతున్నారు కూడా సార్. నంద్యాల వీళ్ళు వాళ్ళు కూడా సార్ గురించి చెప్పారు. చాలా ఖచ్చితంగా వస్తాము. ఈ స్టేట్ లో ఏ జిల్లాకి రాకుండా మా ఖర్చులతో వచ్చి మీరు ఎడ్యుకేషన్ మేము విధంగా చేపిస్తామంటే మేము వస్తాం. మా టీం వస్తుంది. అందులో ఇది మీరు ఒక్కడే చేసేది కాదంటే దాదాపు 200 మంది మా వెనక కృషి ఉంది. మేము చేస్తూ ఉన్నాము. ఎందుకంటే అబద్ధంగా పక్కన పెట్టి ఎంప్లాయీస్ కాబట్టి దయచేసి ఎక్కడ మేము క్యాస్ట్ గురించి భయపడేది లేదు. ఎక్కడా లేదు. నా దగ్గర 1500 మంది ఎవరు లేరు భయపడేవారు క్యాస్ట్ గురించి. ధైర్యంగా మేము వస్తున్నాం. కానీ పల్లెటూళ్ళలో ఇస్తున్న 40 షర్ట్ చేసుకుని అతని క్యాస్ట్ చెప్పుకోవడానికి భయపడుతున్నారు. ఈరోజు కాదని ఎవరన్నా చెప్పండి. మీరు ఒక ఫంక్షన్కి వెళ్తే మనకంటే దీంట్లో దిట్టంగా పడుతున్నారు. ఏంటంటే ఈ రోజు మనం ఎందుకు చెప్పుకోవాలనే పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి ఎంప్లాయీస్ మొత్తం బయటకు వచ్చారు. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ధైర్యంగా చెప్పండి. ఏ విధంగా దేనికైనా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు దయచేసి పరిస్థితి లేదు. వెనక ఎవరో మన ఎమ్మెల్సీ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెనక ఏదైనా జరిగినా కూడా వాళ్ళని మనం కాపాడటానికి. కాబట్టి దయచేసి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక్కసారి ఇష్టం చేయండి. రామరావు గారు ఈ నలుగురు రమ్మంటే ఈ స్టేట్ లో ఎక్కడికైనా నా యొక్క క్యాలెండర్ లో సార్ ఆదివారాలు అనేది ఖాళీగా ఎక్కడ ఉంటుంది. 90% ఆదివారం ఏదో ఒక టౌన్ కానీ లేకపోతే ఎక్కడికన్నా కానీ లేకపోతే ఒంగోలులో కానీ మీటింగ్ అరేంజ్మెంట్ చేయడం అనేది జరిగింది. అది పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ. చాలా చెప్పాలనుకున్న టైం లేదు. ఎందుకంటే నాకు దగ్గర కొంతమంది డాక్టర్స్ పొందొచ్చు. నేను డోర్ తిరిగినటువంటి ఎవరైనా డాక్టర్ మన కమ్యూనిటీ గురించి ఎవరైనా చేసేవాళ్ళు నా దగ్గరికి రండి. నా దగ్గర సబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది. కట్టండి అన్ని కూడా. అంటే కమ్యూనిటీ మన కమ్యూనిటీ కదా, బీసీ కమ్యూనిటీస్ కూడా వాళ్ళు బాధలు సాధులు ఎలా పడుతున్నారు ఏంటి అనేది కింద నుంచి పై దాకా పర్సెంటేజ్తో సహా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఓకే, అలాగే ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా ఒకటే సార్ మా ప్రకాశం జిల్లాలో అంటే దేశం మొత్తం స్టేట్ మొత్తం చేయలేము. చదువుకోవడానికి ఎక్కువగా పడుతుంది. డ్రాప్ అవుట్ ఏదైనా ఉంటే నాకైనా పర్లేదు, మా ఫ్రెండ్స్ చెప్పినా కూడా ఉంటుంది. పైపు నుంచి వీటన్నింటిని కవర్ చేస్తూ ఒక డైరీ గురించి చేస్తాం సార్. అక్కడ డైరీలు ఉండేది ప్లీజ్ సార్. స్ఫూర్తి లక్ష్యం హెచ్ఎం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. హనుమంతు నాయుడు గారు హెచ్ఎం అనంతపురం జిల్లా సార్. సార్ వెల్కమ్ సార్. పథక ఐక్య వేదిక ఉద్యోగుల అనురాగ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కాకర్ల రాము గారికి, ఇలాంటి ఉన్నతమైనటువంటి సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు పూజలు గౌరవనీయులు దువ్వారపు రామారావు సార్ గారికి, అదేవిధంగా రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బాల వెంకటేశ్వర సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అత్యంత మహారథులందరికీ, వేదిక కింద ఉన్నటువంటి పెద్దలు, వివిధ విచ్చేసినటువంటి అందరికీ కూడా, ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు కూడా పేరు పేరు నాయక నమస్కారాలు, సభా సప్రసాయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి ప్రజలందరూ ఒక తాటి పైన ఉన్నాము, మేమందరూ ఐక్యంగా ఉన్నాము అని తెలియజెప్పడానికి ఈ సమావేశానికి విచ్చేసి
ఇక్కడ వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి సమావేశాలను ప్రతి డిపార్ట్మెంట్ మేము ఉన్నాము. ఎవరికైతే ఆ డిపార్ట్మెంట్ లో ఎక్కడైనా అన్యాయం జరిగితే లేకపోతే ఏదైనా ఫైల్లో సమస్య ఉంటే ఏదైనా నిరుత్సాహం గురైతే మేము ఉన్నాము అని తెలియజెప్పడానికి చాలా మంది ఉన్నారు అని ఈరోజు అనుకుంటున్నారు. అంతకు ముందే ఒక రెండు చిన్న సంఘటనలు జరిగితే పెద్దలు వేదిక పైన ఉన్నారు. వాళ్ళు నా శ్రేయోభిలాషులు వాళ్ళకి ఈ సందర్భంగా గుర్తు అవసరంగా ఉందని మనస్ఫూర్తిగా భావిస్తూ ఒక రెండు చిన్న సంఘటనలు మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఒకటి, ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో ట్రాన్స్ఫర్ సంబంధించి మా మద్దతు గారిది ఫైల్ పెండింగ్ ఉన్నప్పుడు మేము తిరిగి నేను అలసిపోయిన సందర్భంలో రామారావు సార్ గారు ముందు నుంచి పరిచయం ఉన్నారు. హైదరాబాద్ లో ఏ మీటింగ్ పెట్టా కూడా నేను వెళ్ళి కలిసే వాళ్ళని వాళ్ళు ఆదరించే వాళ్ళు మమ్మల్ని. అయితే నేను ఎవరు చెప్పుకోవాలో తెలిసే పరిస్థితుల్లో ఎవరు నాకు గుర్తు ఇవ్వడం జరిగింది. రాయుడు మీసారే ఉన్నారు కదా దువారు రామారావు సార్ గారు, ఒక్కసారి ఆయన ఫోన్ చేపిస్తే ఆ ప్రొద్దుటూరు కమిషనర్ గారు ఫైల్ మూవ్ చేసి వెంటనే మీ సమస్యను సాల్వ్ చేస్తారన్న సందర్భంలో నేను సార్ దగ్గరికి పోయి మాట్లాడి సార్ పర్మిషన్ తీసుకొని సార్ ఈ విధంగా నేను ప్రొద్దుటూరుకి వెళ్తున్నాను, మా బాబుని తీసుకొని మా తమ్ముడిని ఇద్దరు టీచర్ తీసుకెళ్తున్నాను, మీరు కమిషనర్ దగ్గర మాట్లాడాలి సార్ అన్నప్పుడు రాయుడికి పోయి చాంబర్లో పోయి నాకు ఫోన్ ఇవ్వని నా దగ్గర మాట్లాడతానని చెప్పడం జరిగింది. నేను వెంటనే ఆ రోజు మరుసటి రోజు మళ్ళీ పుత్తూరుకి వెళ్ళి కళ్యాణదుర్గం నుంచి పుత్తూరుకి వెళ్ళి నేను కమిషనర్ గారు అపాయింట్ తీసుకుని లోపల చాంబర్ కి 4 వ్యక్తులు వెళ్ళినప్పుడు సార్ మాట్లాడుతున్నారు ఇట్లా రామారావు సార్ అన్నప్పుడు మళ్ళీ అది సార్ మీద ఉన్నటువంటి గౌరవము లేకపోతే యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటనలో నాకైతే తెలియదు. కానీ ఆయన చాంబర్ లో కూర్చొని ఉన్నటువంటి ఫోన్ ఇచ్చినప్పుడు కమిషనర్ గారు లేచి తన సీట్ లో నమస్తే సార్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైనా చిన్న మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇంతమంది చాలా వివిధ రకాల వివిధమైనటువంటి హోదాలు ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు మాట అసలు ఇంతమంది ఉన్నారని చాలా సంతోషమైంది. మన గురించి చెప్తాను. రెండో వ్యక్తుల గురించి నేను ప్రస్తావించవలసిన ఆవశ్యకత తప్పుగా ఉంది. ఒక మన రజక కులస్తుడు పిల్లవాడు వాడు పోలీస్ స్టేషన్ చేయని తప్పుకు పోలీసు వాళ్ళు ఎప్పుడు పిలుస్తా ఉంటే నాకు అనిపించింది ఏదైనా చేయని తప్పుకి పిలుస్తా ఉన్నారు, హెల్తీగా ఫీల్ అయ్యేవాళ్ళు. పోలీసు వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గరికి అవమానంగా పిలిచేవారు. మనం తప్పు చేయనప్పుడు చాలా పనులు చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో సార్ కూడా నేను రెగ్యులర్ గా కమ్యూనికేషన్ చేస్తాను. సార్ గుడ్ మార్నింగ్ సార్, రైడ్ సార్ చూడండి చెప్తున్నప్పుడు రైడు 5 చెప్పు ఏం కావాలి అనేవాళ్ళు పెద్దలు రైడు అని పిలుస్తారు. సార్ ఏం లేదు నేను మీ దగ్గర వచ్చి మీటింగ్ వచ్చి చెప్తాను సార్, కలిస్తే బాగుంటుందని ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు నేను ఫోన్ ద్వారా సంభాషించడం బాగుంటుందని వెంటనే నేను గుంటూరుకు వచ్చేసి ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర ఉన్నారు సార్, గోరంట దగ్గర ఉన్నప్పుడు ఎందుకు వచ్చారు ఆయన ఫోన్ చేసి అయిపోతుండే కదా. లేదు సార్ నేను ఫోన్ చేయడానికి భయవేసింది, మీకు వచ్చి కలిసి చెప్పుకుంటున్నప్పుడు వెంటనే నా యొక్క చిన్న ప్రాబ్లం నా అబ్బాయి గురించి మన చాకల అబ్బాయి గురించి చెప్తే వెంటనే అక్కడ డిఎస్పీ అనిల్ కుమార్ గారు ఉన్నారు. వెంటనే ఇట్లా సార్ మీ సార్ సంబోధించారు సార్ ఆయన, సార్ ఇట్లా రాఘేంద్ర అబ్బాయిని మీరు అవసరంగా తీసుకొస్తున్నారంట, ప్లీజ్ కాబట్టి సాల్వ్ ద ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే మళ్ళీ అబ్బాయిని టచ్ చేయకుండా చేసినటువంటి పెద్దలు మన బాల వెంకటేశ్వర సార్ గారిని చేసుకుంటున్నారు. అయితే మనమందరూ యూనిటీగా ఉండాలి. మనమందరూ ఏదైనా మనందరి మీద ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమము మనం సాధించుకోవాలి. చెప్పినప్పుడు మనకు రజకుల ఎస్సీ జాబితాలో చేర్చవలసినటువంటి ఒక పెద్ద అంశము మన ముందు ఉంది. పెద్దలు వీళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకుంటూ మనమందరూ ఆ కార్యక్రమాన్ని చేసే సందర్భంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి, ఎలాంటి ఉద్యమాలైనా, ఎలాంటి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం అవసరం వచ్చినప్పుడు మనమందరూ కూడా అడ్డోపదండాలుగా రావాల్సిన ఆవశ్యకత ఉందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ విధమైనటువంటి సమావేశానికి ఇంతమంది అగ్రత మహారథులు పెద్దలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకురావడానికి కారణభూతులైనటువంటి కాకల రామారావు గారికి మరియు దుర్గా ప్రసాద్ సార్ గారికి, పుల్లారావు గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి భగవంతుడు అన్ని విధాలుగా ఇలాంటి కార్యక్రమాలు జరపడానికి కావలసినటువంటి శక్తి, యుక్తి, స్థైర్యాన్ని
వాళ్ళకు మన ముందుగా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మరొకసారిగా నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వినిపించుకుంటున్నాను. జై రజక, జై జై రజక. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ యొక్క రజక ఆత్మీయ సమావేశానికి చేసిన వేదిక రంగించిన అధ్యక్ష మానవులకు అంటే పేరు తెలియజేయడం చాలా పేర్లు ఉన్నాయి కాబట్టి అందరికీ, అలాగే ఏదో అవసరమైన మరి ఎంప్లాయీస్ అందరూ కూడా దానికి నమస్కారం తెలియజేస్తున్నారు. నాకు మరి ఒక సబ్జెక్ట్ కూడా ఇచ్చారు, ఒక సబ్జెక్ట్ కూడా ఇచ్చారు, రాజకీయ అవగాహన గురించి. చెప్పడానికి నేను ప్రత్యేకంగా అంటే ఏముండదు, డబ్బులే కావాలి. అంటే అనుకోవాలి. మరి వాస్తవానికి మరి గుంటూరు వెస్ట్ టీడీపీకి నేనే పోటీ చేయాలి. కమిటీ పరంగా వచ్చినప్పుడు 2 మినిస్టర్లు, ఎక్స్ మినిస్టర్లు, టీడీపీలో 2 ఎంపీలు నాతో మాట్లాడితే, నేను వైసీపీ పార్టీ రాష్ట్ర సెక్రటరీ ఉన్న ప్రజెంట్ టైంలో అయితే బాబు గారు మరి ఉండమాడారు. ఆయన 6 నుండి కంప్లీట్ చేస్తే బాగుండేదేమో, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కదా, బాగా ఆ కంప్లీట్ చేయాలని చెప్పి అప్పుడు రాజకీయాల దూరంగా రాజకీయాలు తెలియని వ్యక్తికి వాళ్ళని మరి మాదిరిగా ఇచ్చారు. చాలా సంతోషం. ఏదైనా సరే మరి నేను కూడా పోటీ చేయాలని ఫస్ట్ నుంచి లిస్ట్ ఆలోచన చేసినాను. అయితే వైసీపీలో మరి చాలా పోటీ ఉంది. అయితే ఇక్కడ నేను అనడం జరిగింది వైసీపీలో కూడా. ఆ తర్వాత నేను చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల నేను పార్టీకి రిజైన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా విషయం కూడా కాంగ్రెస్ కోసం చాలా పెద్దోడు, చిన్న చిన్న కాదు. అంటే ఎప్పటి నుంచి పార్టీ ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో 10 మంది ఆస్పిరెంట్స్ ఏం చేయాలి, పోటీ చేయాలి. కాబట్టి ఏదో జరిగింది ఒక పరిణామం. మరి సీట్లు తెచ్చుకోవడం కాంగ్రెస్ పార్టీలో, మరి జాతీయ పార్టీలో విషయం నుంచి అందులో చాలా మంది పార్టీ పరంగా ఢిల్లీ దాకా కంప్లైంట్ ఎలా ఇస్తారు, సీట్ 60 సీట్లు ఉన్నాయి, రకరకాలు కూడా జరిగింది. ఎందుకు చెప్పారంటే రాజకీయ ఎదగాలి అంటే రాజకీయ విశ్లేషణ అడిగారు. ఎందుకు ఎదగాలి అంటే దానికి ఎంత చెప్పారు, అందులో కావాలి. రెండోది యూనిటీ కావాలి. వాస్తవం అయితే ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది కంపెనీ చెప్పుకుంటారు చెప్పండి. చేత కనీసం ఎంతమంది చెప్పుకుంటారు? ఏదైనా కానీ ఇది కూడా పరిణామం రాజకీయ ఎదుర్కోవడం కాదు అంటే చూపిస్తారా అంటే మీకు తెలవాలి. ఎందుకంటే ఇది ప్రసంగం చేయడం కాదు, ఎందుకు ఏదైనా పోతే ఇది ఒక పరిణామం. చెప్పలేం, డబ్బు ఉంటుంది, చెప్పలేం, చెప్పుకుంటాం, డబ్బు ఉంటుంది. అయితే మరి ఈ నెల ఇంకోటి కూడా ఆలోచించాలండి. రెండోది ఎడ్యుకేషన్. ఈరోజు మన రాజకీయాల్లో ఉండాలంటే కంపల్సరీ మనకి లాంగ్వేజ్ ఉండాలి. 2 లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీష్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అక్కడ మాట్లాడడానికి మనకు అవకాశం ఉంది. ఎవరు పంపించకూడదు, మాట్లాడడానికి ఇబ్బంది జరిగింది. మనమే మాట్లాడుకోవాలి, మన నుంచి మనమే చెప్పుకోవాలి. ఎవరు రెండోవాడిని రాజకీయాల్లో రెండోవాడిని నమ్మకూడదు. నమ్మావా అతను ముందుంటాడు, మనం అనుకుంటాం. మరి ఎమ్మెల్సీ గారు ఉన్నారు పక్కనే, ఎంత కష్టపడితే ఇక్కడ దాకా వచ్చేది వాళ్ళు బాగా. ఎందుకంటే ఆయన కమిషనర్ గా చేస్తున్నప్పటికీ కూడా నాకు బాగా సన్నిహితంగా అన్ని విషయాల్లో దిగి ఉంటారు. ఇంకా వెళ్తున్నారు ప్రసాద్ గారిని కొద్దిగా ఆయన కూడా బాగా తెలుసు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయని. రాజకీయాల్లో ఋతుస్వామం ఉండాలి కానీ అడగకూడదు, దానివల్ల నష్టపడుతుంది. ఇప్పుడు చెప్తాను, చాలా మందికి ప్రతి ఒక్కరు కూడా అవకాశం వస్తే రాజకీయాల్లో కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ కాడి నుంచి ఎమ్మెల్యే కానీ చెప్పి ఏది వస్తే చేయాలని ఉంటదిగా, ఉండదా ఉండదా? ఇస్తే చేయాలని ఉంటది, డబ్బు తర్వాత. దీనికి కావాలంటే ఈరోజు మరి ఇందా చెప్పారు ఐక్యత ఉందా అంటే మీరైతే లేదని చెప్పాను. ఎవరు ఉందని చెప్తారా? ఎవరు ఉందని చెప్తారా? నేషన్ కూర్చున్నా సరే
ఎవరు ఉందని చెప్పగలరా? లేదు, వాస్తవం చెప్తాను. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి చెప్పగలను. ఒక జాతీయ పార్టీలో విష్ణు సీట్ తెచ్చుకుంటే కనీసం ఒక్కళ్ళు వచ్చిన లేదు, ఫోన్ చేసుకుని మాట్లాడేది ఓదార్పు కోసం. కానీ నేను నా హాస్పిటల్లో ఒక హాస్పిటల్కి ఒక ఇంటి చైర్మన్ ఉండి 100 మందికి 1000 మందికి వైద్యం చేస్తూ ఎంతమంది డాక్టర్లతో చేపిస్తూ ఎలా చేస్తారని కూడా చెప్పాలంటే మన భోజనాలు తెలుసు, ఎస్పీ గారు తెలుసు, రామరాజు ఇంకా బాగా తెలుసు. వాళ్ళ బాధ కూడా నాది మాది దగ్గర ఉన్నారు. అప్పుడు నా సొంత హాస్పిటల్ పెట్టి ఎంతమందికి అప్లై అయితే మన వాళ్ళకి ఇచ్చాడు, నీకు ఇచ్చాబెట్టలేదు. రెండోది మన వాళ్ళు ఏం చేస్తారంటే దృష్టి ఉన్నాను, అవకాశం ఇస్తే మనపైన ఇస్తారు కానీ సహాయపడకుండా దూరం చెప్పాను. ఎందుకంటే అనుభవించేయండి, నేనే మనిషే కోరుకోవాలి. ఆలోచించుకుంటా ఒక 50 లక్షల దాకా వచ్చేయండి నాకు పెద్ద పని కాబట్టి. ఒక్క రూపాయి ఎక్కడి నుంచి తీసుకోలేదు, ఎవరు పడలేదు. రెండోది కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎలక్షన్స్ కి ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా పండుగలేదు. రాష్ట్ర మొత్తం ఎన్నికల్లో ఏ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ పార్టీ పండుగ 5 సంవత్సరాల ఎలక్షన్స్ కి అంతమంది అనుమతించింది. మనమైన రాజకీయాల్లో చొచ్చుకోవాలి, సామరస్యం ఉండాలి. ఇదైతే కమ్యూనిటీ పరంగా ఐక్యత కావాలి కావాలి కావాలి. ఎన్నో సంఘాలు ఈరోజు ఎందుకు లేదండి మన ఐక్యత? ఈ గల్లీలోకి వచ్చి ఒక సంఘం ఒక అధ్యక్షుడు, ఆ గల్లీలోకి వచ్చి ఒక సంఘం ఒక అధ్యక్షుడు, ఈ గల్లీలో సంఘం అధ్యక్షుడు. ఒకడేమో ఏదో ఉద్యమంటాడు, ఒకళ్ళ ఇంకేదో చెప్తాడు. విడగలేదు కార్యక్రమం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారికి స్వాగతం. వేదికని ఆనందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. వెబ్సైట్ ద్వారా రాష్ట్రంలో ఉండే రజిత ఉద్యోగస్తుల డేటాని గ్యాదర్ చేసుకొని మనం అందరం కూడా ఎక్కడ ఏ జిల్లాలో ఏ సమస్య వచ్చినా ఆ జిల్లాలో ఉండే ఆ ఉద్యోగస్తులకు మనం అప్రోచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి దాన్ని మా సైడ్ నుంచి చేసి సపోర్ట్ చేస్తామని చెప్పేసి
తెలియజేస్తా ఉన్నా. అయితే ఎప్పటి వరకు చాలా మంది పెద్దలు మాట్లాడారు, మన కులంలో ఐకమత్యం లేదు కాబట్టి మనం వెనకబడి ఉన్నామని ఒక నానుడితో మనం ఒక అపోహతో మనం బతుకుతున్నాం అనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఒకవేళ చిన్న తప్పులు కమ్యూనిటీలో ఉండి ఉండొచ్చు, కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎదుటి వారికి బలహీనంగా కనిపించకూడదు. అంటే మనం అందరం ఐకమత్యంగా ఉన్నామన్న నినాదాన్ని ఈరోజు బయట హాల్ బయట నిలబడి లోపల ఏం జరుగుతుందా అని చూసే వాళ్ళ కోసం పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత బీసీ సామాజిక వర్గాలు అత్యంత బలమైన కులంగా మన రజక సామాజిక వర్గం ఉంది అని చెప్పడానికి ఈ రోజు ఇంతమంది ఉద్యోగస్తులు ఇక్కడికి ఈ మీటింగ్ కి హాజరయ్యారంటే మనమే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక ఎంప్లాయీ, ఒకప్పుడు ఒక ప్రైవేట్ ఉద్యోగస్తుని కాబట్టి ఆ సమస్యలన్నీ నాకు తెలుసు. ఉద్యోగస్తులు ధైర్యంగా బయటకు వచ్చి మా జానన్న అడిగారు ఇందాక, ఇక్కడ ఎంతమంది మీలో నేను రజకుడిని అని చెప్పుకొని బయటకు వస్తారని. వస్తారు, ప్రతి ఒక్కరు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వాళ్ళకు సంబంధించినటువంటి లిమిటేషన్స్ చాలా ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఆ ఊళ్ళో ఇల్లు పోవడం, లేకపోతే వాళ్ళని తప్పు చూపు చూస్తారనే ఉద్దేశంతో ఈ రోజు మన సామాజిక వర్గానికి చెందినటువంటి ఉద్యోగస్తులు బయటకు వచ్చి చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే మన రాజకీయ పార్టీలో ఉండే మన రాజకీయ నాయకులని వాళ్ళకి కానీ మీకు మేమున్నాము, మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ అవసరం వచ్చినా మేము దగ్గరుండి మిమ్మల్ని కాపాడుకుంటామని భరోసా కల్పించగలిగితే వాళ్ళందరూ కూడా ధైర్యంగా వచ్చి మన ఎంత నిలబడి మనల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటారు. కాబట్టి మన అందరం కూడా వారికి అవసరమైనవన్నీ కూడా మనం కేటాయించాల్సి, అదేవిధంగా సమకూర్చాల్సిన అవసరం ఉంది. ఇంకా పార్టీ పరంగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు అంటే దువ్వారపు రామారావు గారు, అదేవిధంగా ఈరోజు గల్లా మాధవి గారు ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు, ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చారు. వీరిద్దరు ఉన్నత విద్యావంతులు, అదేవిధంగా ఉద్యోగాలు చేసుకుంటూ రాజకీయాల్లో వచ్చి ఈ రోజు మన సమస్యల మీద పోరాడడానికి ముందు ఉంటా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా వారి వెన్నంటే ఉండి వారి అడుగుజాడల్లో నడుస్తూ జాతి యొక్క గౌరవాన్ని, గొప్పతనాన్ని జనాల్లోకి, రాష్ట్రంలో తీసుకెళ్లి మన యొక్క బలాన్ని ప్రతి ఒక్కరూ చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే మేనిఫెస్టోలో మన రజక సామాజిక వర్గానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. బీసీ డిక్లరేషన్ ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిందో దానిలో క్రియాశీలకంగా శ్రీ దువ్వారపు రామారావు గారు, ఎందుకంటే ఆ రోజు నేను ఉన్న ఆయన బీసీ డిక్లరేషన్ కమిటీలో మెంబరు, ఏదైతే యనమల రామకృష్ణుడు గారి ఆధ్వర్యంలో జరిగిందో ఆయన పోరాడి ఆ రోజు గట్టిగా యనమల రామకృష్ణ గారితో, అదేవిధంగా ఆ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ఎస్సీ సాధన గురించి పాయింట్ పెట్టించినటువంటి వ్యక్తి దువ్వారపు రామారావు గారు. కాబట్టి సందర్భంగా మనందరం కూడా ఆయన అభినందించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గతంలో ఏదైతే ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారో ఆ రోజు కూడా 32 కులాలను ఎంబీసీలో చేరుస్తుంటే మా రజకులను కూడా ఎంబీసీలుగా గుర్తించండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారితో పోరాడినటువంటి వ్యక్తి దువ్వారపు రామారావు గారు అన్న విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పటికిప్పటికి ఎస్సీ సాధన ఓకే కాకపోవచ్చు, అట్లీస్ట్ మనం ఎంబీసీలుగా ఉంటే రాజకీయంగా మనకి అవకాశాలు పెరుగుతున్నాయనే ఆశ ఆయనలో ఉంది. ఆయన లాగా ఇంకొక 10 మంది తయారవ్వాలి అని చెప్పేసి ఆయన దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఈరోజు రాష్ట్రంలో ప్రతి మన సామాజిక వర్గంలో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉద్యోగస్తులు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళలో ఒకరికొకరికి కోఆర్డినేషన్ పెంచి ఎక్కడికక్కడ ఇటువంటి మీటింగ్లు మనం ఎప్పటికప్పుడు కండక్ట్ చేసుకుంటా వెళితే మన సామాజిక వర్గానికి సంబంధించి కానీ మన జాతి యొక్క చరిత్ర కానివ్వండి రాబోయే తరాలకి తెలుస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత చరిత్ర కలిగిన కులం ఏదైనా ఉందంటే అది రజక కులం అన్న విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకో చెప్పరా,
మనందరం ముందుకు వెళ్తాం. ప్రతి ఒక్కరూ రామగారు ఊరుకో లేకపోతే విజయవాడ కనకదుర్గం ఊరుకో వెళ్తాం. పెద్ద పెద్ద లక్షల కోట్ల రూపాయలు ఉండే వాళ్ళు కూడా తెప్పోత్సవం జరిగేటప్పుడు గట్టును నిలబడి చూస్తూ ఉంటాడు. ఒక్క రజకుడు మన కుటుంబ సభ్యుడు మన అన్న తమ్ముడు దేవుడితో తెప్పోత్సవంలో కాళ్ళ పట్టుకుని వెళ్తున్నాడంటే ఈ సమాజంలో మనకు ఎంత గౌరవం ఉందన్న విషయాన్ని కూడా మీరందరూ గుర్తు చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ సమయం చాలా ఎక్కువైపోయింది. ఇంకొకసారి కలుద్దాం, ఖచ్చితంగా మేము అందరినీ కలుస్తాను. మీరందరూ కూడా ముఖ్యంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మీటింగ్స్ రానున్న రోజుల్లో రామగారు చాలా కండక్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా గల్లా మాధవ్ గారికి బహుశా నేను ఐడియా ఉండకపోవచ్చు. మేడం నా పేరు కన్యాల రాఘవేంద్ర అంటారు, మా నెల్లూరు జిల్లా టీడీపీ బీసీ స్పోక్స్ పర్సన్ ని, అదేవిధంగా తూర్పు నియోజకవర్గానికి అబ్జర్వర్ని. ఇంతకుముందు మీ మీటింగ్స్ కూడా 2 అటెండ్ అయ్యాం కాబట్టి మీరు కూడా ఈ గుంటూరు ఏరియాలోనే కాకుండా రాష్ట్రంలో ఉండే మన రజకులందరినీ కూడా ఒకసారి కలిసి వాళ్ళకు కూడా నేను ఉన్నాను, మీ అక్కలాగో లేకపోతే మీ చెల్లెల్లాగో నేను మీ కష్టాల్లో పాల్పంచుకుంటానని చెప్పేసి ధైర్యం కల్పిస్తారని మా రామారావు గారు మీరు కలిసి జాతిని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తెలంగాణ నుంచి వచ్చిన అక్కడ దాదాపు చాలా మందితోటి ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకట, స్పెషల్లీ నేను 1980లో ఒక లెక్చరర్గా వచ్చి మన దౌర్భాగ్యమైన స్థితి చూసిన తర్వాత మనం ఎట్లా బతుకే బాగుపడతామని రకరకాల ఆలోచనతో ఎంతో పెద్ద ఒక్కొక్కసారి 50,000, 40,000 లక్షల కూడా మీటింగ్ పెట్టడం ఉన్నాయి. ఈవెన్ దాదాపు అందరూ కూడా నాతో రోజుగా పనిచేసిన వాళ్ళే. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్యంగా రాము తర్వాత మా శ్రీధర్తో ఒకసారి నేను నిజానికి టైట్ షెడ్యూల్లో ఉండి ఆలస్యం అవుతుంటే అలా ఒక 15-20 మినిట్స్ మీరు వచ్చి ఎస్సీ గురించి చెప్పేది కొంత అవగాహన ఉందని చెప్పినప్పుడు నేను మళ్ళీ మార్నింగ్ వచ్చి మాట్లాడడానికి వచ్చాను. సో వేదిక మీద ఉన్న శాసనసభ్యులు మాధవ్ గారు, ఎమ్మెల్సీ రామారావు గారు, మరి వేదికలో అందరికీ నమస్కారం. వేదిక ముందున్న తదితర నాయకులకు, ఉద్యోగులకు, ఇంటెలెక్చువల్స్ కు, మేధావులకు అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే నేను ఆర్గనైజేషన్ 1980లో పెట్టినప్పుడు ఎక్స్క్లూజివ్లీ ఎంప్లాయీస్ కూడా పెట్టాను. అది అంచెలంచెలుగా ఎక్కడ పోయిందంటే ఇప్పుడున్న 23 స్టేట్స్లలో 13 స్టేట్స్ ఏదైతే 10 స్టేట్లలో ఎస్సీ లేదో అందరూ కూడా పక్షాలు ఏర్పడిస్తారో వినము. ఇప్పుడు చాలా మంది ఎస్సీ అవసరం అంటున్నారు. షెడ్యూల్ కాస్ట్ అనేది ఎప్పటిలో రిజర్వేషన్ ఉన్న దేశంలో, కానీ ఏబిసిడి అంత అవసరాన్ని ఎందుకు వచ్చింది మాట్లాడిన మాధవ్ అని నా తమ్ముడు క్లాస్మేట్ నాలుగు ఏబిసిడి ఎందుకు అవసరం వచ్చింది? వాళ్ళకి ఆల్రెడీ షెడ్యూల్ కాస్ట్ ఉంది కదా. ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి అవకాశం రావడం లేదు, ఒక కమ్యూనిటీ తీసుకోబోతుంది. అక్కడ బీసీ ఏదో ఉన్నది కదా అంటున్నాం. ఒక తెలుగు రాష్ట్రాలలోనే బీసీఏ అనేది ఉన్నది, మిగతా రాష్ట్రాలలో ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నది. కొన్ని కూడా ఉదాహరణకు కర్ణాటక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఒకటి ఉన్నది, అక్కడ కూడా నేను ఆఫీసర్స్ కూడా ఇవి వెళ్తున్నాను. బ్యాక్వర్డ్ క్లాస్ అనేది కొంత ఒక యాక్ట్ ప్రకారమే వచ్చింది, కానీ షెడ్యూల్ క్యాస్ట్ అనేది రాజ్యాంగ ప్రకారంగా వచ్చింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సోదరుడు లిమిట్ అడ్వకేటివ్ ఆయన రాజ్యాంగ రక్షణ ప్రకారంగా కోర్టు ప్రకారంగా మనమే అట్రాసిటీ ఏది ఉంటే ఏం చేయాలి అన్నప్పుడు శ్రీధర్ అవుతే కొన్ని చెప్పింది. కానీ మన అట్రాసిటీ యాక్ట్ కింద మనం రాము, ఓన్లీ ఇండియన్ పీనల్ కోడ్ కింద వస్తాం. కానీ కొంతమంది మన దాంట్లో నాయకుడు మాకు అలాగే రక్షణ చట్టం రావాలి, అది రాదు. మనకు విద్య అవకాశాలు, ఉపాధి అవకాశాలు, రక్షణ, సామాజిక రక్షణ, సామాజిక పెంపుదల, రాజకీయ అవకాశాలు అన్ని రావాలంటే ఒక షెడ్యూల్ క్యాస్ట్ కావాలి. షెడ్యూల్ క్యాస్ట్ ఏదో మనం ఒక్కగా ఉండదు. భారతదేశంలో 17 రాష్ట్రాలలో ఉన్నది, కేవలం 10 రాష్ట్రాలలో లేదు. ఈ 10 రాష్ట్రాలలో ఎందుకు లేవు?
ఆ 17 రాష్ట్రాలు ఎందుకున్నది, దాన్ని సాధించుకునేందుకు యూనిఫామ్ ఎస్సీ స్టాటస్ అని ఒక 5 సంవత్సరాల కింద మేము ఏదైతే నార్త్ ఇండియాలో ఒకట అక్కడ మన శాసనసభ్యులు ఎంపీలు గెలిచారో వాళ్ళందరితో ఒక గెట్ టుగెదర్ ఒక 10,000 కనిపించారు. తర్వాత సో మెనీ టైమ్స్ మనం ఇది పబ్లిక్ చెప్పేందుకు చూపిస్తుంటాం. మహానుభావులు నందమూరి తారకంలో మొట్టమొదలు తెలుగు రాష్ట్రాలలో ఈ రజకులకు ఖచ్చితంగా షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ రావాలని మనతో పాటు ఇంకా కొన్ని కులాలను యాడ్ చేసుకుంటూ ఒక అమెండ్మెంట్ చేయండి అంటే 60 కులాలకు ఆయన పంపింది. దాంట్లో మనం ఎస్ఆర్ శ్రీకారం రిపోర్ట్ అడుగుతాం. విచిత్రం ఏంటంటే దాని 5 కులాలు వచ్చింది, కానీ మనకు మాత్రం షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ రాదు. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఒక సర్కులర్ ఇచ్చింది, అందరూ ఇమీడియట్ గా వీళ్ళను జోడులందరినీ షెడ్యూల్ కాస్ట్ ఇస్తామని. ఎక్కడ ఇప్పుడు ఎక్సెప్ట్ రాజస్థాన్. కాబట్టి మనము ఇంతకుముందు చెప్పారు యూనిటీ అంటే ఎవరికి వారే సంఘం పెట్టి రజక నిచ్చెన అనేది పెట్టి ఆ నిచ్చెన ఎదిగి పైన నాయకుడు కూర్చుంటే ఇది కాని పని. మనకు రిజర్వేషన్ వస్తేనే మన బతుకులు బాగుపడతాయి. మన హాయిగా బతకవచ్చు, ఇంట్లో బిజినెస్ చేయవచ్చు. ఇలా పిల్లలు ఒకప్పుడు ఇంజనీర్ లేవు, అందరూ 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉంది. నేను 4th క్లాస్ ఎంప్లాయీస్ ఎక్కువ. గెస్ట్ హౌస్ నేను ఉంటాను అప్పుడు. ఇప్పుడు ఎంతమంది గెస్ట్ హౌస్ వచ్చింది, కానీ 10 సంవత్సరాలు చూడండి గెస్ట్ హౌసెస్ ఉండవు. 10 సంవత్సరాలు చూడండి నాకు ఆఫీసర్ ఒక రాదు. రిజర్వేషన్ రావడం వల్ల మనకన్నా మనకన్నా ముందు ప్రతి ఆఫీస్ లో చూడండి ఐఏఎస్ పోస్టులో కూడా రిజర్వేషన్ పొందిన వాళ్ళే ఉంటున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తప్ప ఆ కింది స్టేజ్లో అందరూ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, కమిషనర్స్, అసిస్టెంట్ వాళ్ళు ఉంటున్నారు. అదే మనం అనుకుంటే ఈరోజు ఎక్కడ ఉంటుంది. ఇంత జరిగిన ఒకటే ఎంపీ మనకు ఉండే రాయలసీమ. ఇప్పుడు ఇంకొక ఎంపీలు ఉన్నాం, ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాం, తెలంగాణ ఒక ఎమ్మెల్యే ఉన్నాం, ఇక్కడ ఒక ఎమ్మెల్సీ ఉన్నాం, అక్కడ ఒక ఎమ్మెల్సీ ఉన్నాం. వీళ్ళ ద్వారా వాళ్ళను రాజకీయ వాడుకుంటూ అక్కడ నాయకత్వం చేయాలి. ఏదైతే ఎన్టీ రామారావు చేశారో దాన్ని కొనసాగింపు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పీఎం కమిటీ లోక్సభతో చేశారు. ఏముంటే అయిపోయి అది అక్కడే మేమేమంటున్నామంటే ఈ కమిటీలు ఇవన్నీ ఎందుకు ఆల్రెడీ మేము ఇప్పటికో 50 సార్లు అక్కడ ఉన్న మినిస్టర్లు, సోషల్ జస్టిస్ మినిస్టర్, కాంగ్రెస్ మినిస్టర్లు అందరికీ ఇచ్చారు. ప్రతి టైం whatever the scheduled caste reservation, either amendment, whatever it may be, as per the model is prescribed by the National SC Commission or Social Justice Empowered Minister. ఏదైతే రిపోర్ట్ ఇచ్చినా మానవీయ ప్రకారంగా రిపోర్ట్ మీ స్టేట్ గవర్నమెంట్ నుంచి పంపారు. Definitely we are going to process it. Until unless the state government will not say they are not going to take up the issue. అది మనం ఏమైనా చేస్తున్నాం ఆ రకంగా చేసాం. ఓట్లు వచ్చినప్పుడు మంచిగా ఓట్లు వేస్తున్నాం. ఏ నాయకుడు అయితే ఆ నాయకుడికి వంత పడుతున్నాం. ఇదే మతకృష్ణ మార్గం మనం కనుక తీసుకుంటే ఏపీసీ ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. వాళ్ళకి అమ్మాయి మళ్ళీ వాళ్ళు కోర్టు వేయలు, సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చేసింది, ఏపీసీకి అవుతున్నది. వాళ్ళకి ఏబీసీ అయిన తర్వాత మనం ఏమవుతున్నాం, ఏపీసీ అయితే ఈ మనం చెప్పమంటున్నాం. ఇది పాసుకు రాని అనవచ్చు. బీసీలో పాసుకు రాజశేఖర్ గారు పెట్టింది కదా, బీసీ ఏబీసీ ఉంటే ముస్లిం తీసుకొని బీసీ ఈలో పెట్టింది కదా. ఈ 20% అదనంగా ఇంకొక 5% ఇచ్చి మనకు ఒక 3% ఇచ్చి మమ్మల్ని తీసుకోండి. ఎస్సీ ఈలో పెట్టండి, మాతో పాటు ఇంకొక లేదు. మేము అట్లాంటి సోషల్ స్టాటస్ ఉందా లేదా అనేది అక్కడ పోయి ఎగ్జామ్ చేయించండి. ఎక్కడైతే 17 స్టేట్ లో ఉన్నారో వాళ్ళే పని చేస్తున్నారో మేము అదే పని చేస్తున్నాము. వాళ్ళకి అంటచ్చుకుంటున్నారో మాటలనే అంటచ్చుకుంటున్నది. ఇప్పుడు ఆల్రెడీ 60 కులాలు షెడ్యూల్ కాస్ట్ కులాలు ఈ 10 రాష్ట్రాల్లో ఉన్నాయి. వాళ్ళు చేసే వృత్తి ఏంటి, ఆ వృత్తికి ఈ అంటచబిలిటీ స్టిగ్మా ఉన్నదా? కానీ ఇప్పటికీ మేము ఆ వృత్తి చేస్తున్నామే. అంటచబిలిటీ స్టిగ్మా స్టిల్ వి ఆర్ గోయింగ్ బై ద గవర్నమెంట్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ అప్ ద ఇష్యూ అని సోమని సార్ నేను ఆర్టీఐ పొందించాను. ఆర్టీఐలో వాళ్ళు ఏమంటారంటే ఒక్కొక్క రీజియన్ లో, ఒక్కొక్క స్టేట్ లో, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకం ఉన్నాయి. ఎక్కడ కదండి
నేను మళ్ళీ ఇమీడియట్గా అప్పీల్ వెళ్ళిపో ఏ రకంగా మీరు మీకు ఎగ్జామినేషన్ చేస్తున్నారో ఆ పాస్ బేసిస్ మీరు డిస్క్రిమినేషన్ చేస్తున్నారో ఒక్కొక్క దగ్గర ఉదాహరణకు ఇంతకుముందు రామారావు గారు అక్కడ చెప్పబడ్డారు ఇక్కడ ఎస్టీసీలు ఉన్నాయని చెప్తాము. అది మాట్లాడండి. అక్కడ ఉన్న ఎస్సీ వాళ్ళు ఉన్న మా రేపు 17 రాష్ట్రాలలో ఉన్నారు. వాళ్ళ తోడి అంటారు, మమ్మల్నేమో మాకు సాకరోడు అంటే అవమానమే. మేము సంస్కృత పేరు పట్టుకొచ్చి రజకాన్ని పెట్టుకున్నాం. మాకు ఉద్యోగంగా మాకు నాయకులు అప్పుడు చెప్తున్నాం. నేను ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు టీడీపీ ఆఫీస్ వచ్చినప్పుడు చెప్పాను మా నాన్నగారు మాకు ధోతి అనేది అక్కడ అటాచ్ చేయండి అనుకున్నాను. ఏదైతే బీసీ ఆ సీరియల్ నెంబర్ 5 దగ్గర ఉన్నదో అక్కడ రజక చాకలి మధుమేరు మన దగ్గర లేదే కదా. ఏదో తమిళనాడులో వాళ్ళని ఇస్తే ఇక్కడ పెట్టి ధోతి అని పెట్టండి. ఎందుకంటే మీరు లోపల ఇవ్వాలన్నా ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం పోతే మీకు బీసీ రాష్ట్రాలు రావు. ఇది నేను ఇచ్చినాడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ సాయం చేయాలి. ఎంత రజక ఇక్కడ రజక వర్గం అక్కడ సర్టిఫికేట్ ఇస్తారు. ఇక్కడ చాలా ఇస్తారు. అక్కడ సర్టిఫికేట్ ఇవ్వరు. బీసీ సర్టిఫికేట్ ఇవ్వరు, ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వరు. అదే కనుక మనం టోపీ అయితే ఇక్కడ టోపీ సినానమీ ఆల్ ఓవర్ ఇండియా స్టేట్ సోషల్ స్టాటస్ స్టిగ్మా అని కనుక మనం ఫైట్ చేస్తే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు అచీవ్ ఇట్. దానికోసం ఇదేదో ఇక్కడ బయటలో మాట్లాడేంత రాదు. మనకృష్ణ మాట ఈరోజు సాధించిందంటే పొద్దు నుంచి తెల్లారి వరకు 24 hours అదే లెవెల్లో పెంచేది 1,00,000 మంది దేవత కూర్చున్నారు. ఆ పుట్టలో రారా తీసుకురావాలా ప్రతి ఒక్కరు మేము నాయకుడిని డిక్లేర్ చేసుకుని మనం మోసం చేసినాక ఇంకెన్నో మోసపోతాం మనం. కాబట్టి మనందరం సంఘటితమై ప్రతి ఉద్యోగస్తుడు, ప్రతి వృత్తిదారుని, ప్రతి యువకుని కనుక మనం తయారు చేస్తే మనం పెద్ద మీటింగ్ అంట పెడితే ఖచ్చితంగా వింటాం. ఇదే చంద్రబాబు నాయుడు ఇది ఇంతకు రాజశేఖర గారు నేను ఎస్సీ కావాలంటే నాయన ఎస్సీ కావాలనుకున్నాను. నాతో డిస్కషన్ అయింది. నేను మాట్లాడుతుంటే అదే ప్రయత్నించిన ఆపు మాట్లాడితే ఎస్సీ నేను ఇవ్వాలనుకున్నప్పుడు ఎస్సీలో ఉన్న వాళ్ళు దీన్ని అప్రోచ్ చేస్తారు. నాయన ఇప్పుడు షెడ్యూల్ చేపిస్తారంటే తోమల మీటింగ్ లోపల దాన్ని తర్వాత అమలు చేస్తున్నాం. బట్ షెడ్యూల్ ఎట్టిస్తామంటే ప్రాసెస్ అల్టిమేట్లీ ఎంత టైం లోపల ఎస్సీ కన్వర్ట్ చేద్దాం. సిడబ్ల్యూసీ మెంబర్ ఉన్నాడు అపోజ్ చేస్తామని ఆపి మన డైరెక్ట్ ఏంటంటే పదవి తీసుకున్నాం. మన హీరో పక్క వేళ్ళు, మన నటు వేళ్ళు, మన మీటింగ్ అయిపోయింది. ఆయన ఎలక్షన్ తర్వాత చనిపోయింది. దాన్ని పట్టించుకున్న నాయకుడు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళా మేనిఫెస్టో పెట్టింది. ఒకసారి బీజేపీతో పెట్టించింది, కాంగ్రెస్ కూడా పెట్టించింది, టీఆర్ఎస్ కూడా పెట్టింది. ఒక్క మేనిఫెస్టో పెట్టడం కాదు, మన ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఎలక్షన్ మేనిఫెస్టో ఇప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఏపీసీ ఏంటి కూడా వాళ్ళదే ఉంటుంది. 15% ఎట్లా తెలంగాణ చేస్తాం అంటున్నారు కదా. అప్పుడు మన జనాభా ఖచ్చితంగా తెలుస్తుంది, వాళ్ళ జనాభా ఖచ్చితంగా తెలుస్తుంది. ఎవరి వాళ్ళతో ఇచ్చేయండి, వాళ్ళ మాకు ఇచ్చేయండి. దీనికి కావాల్సిన నేను ఒకటే అనుకున్నా, మన రామారావు కూడా ఇక్కడ వివరించడం చెప్తున్నా. ధోని అనే పదాన్ని మొట్టమొదటి మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మన లిస్టులో అవసరం ఉంటే మళ్ళీ వస్తాం, మళ్ళీ సీఎం గారు వెళ్తాం, డిస్ట్రిబ్యూషన్ వెళ్తాం. ఆ లిస్టులో ధోని అనే పదం కనుక వస్తేనే మనం ఒక విధంగా కొంత అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. రజక అనేది స్టైల్ పెట్టుకున్నాడు. బీహార్లో కూడా రజకాలు శ్యామ్ రజక అనే స్టైల్ పెట్టుకున్నాడు, కానీ అని శ్యామ్ పూర్. కాబట్టి ఈ రకంగా మనం చేయాలి. కాబట్టి ధోని కోసం మీరు సర్టిఫికేట్ తీసుకెళ్ళచ్చు, ప్రయత్నించండి. నేను కూడా మళ్ళొకసారి వాళ్ళతో మాట్లాడతాం. సార్ రామారావు దీనికోసం అక్కడికి కదా వచ్చినా సార్ అన్నారు. కానీ ఎందుకు వచ్చిందంటే నా మీద బెనిఫిట్ ఎందుకంటే మై వైఫ్ ఇస్ ఆఫీసర్, ఇతర అందరికంటే నేను మంచిగా ఉన్నాను. కానీ ఈ జాతిలో మనం పుట్టినాం కాబట్టి ఈ జాతిని కనుక మనం పైకి తీసుకొస్తే మన తర్వాత 15 తరాలు మంచిగా బతకాలి. ఇంకా కొన్ని రోజులకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటాం. అది కూడా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటి అయితే మనం కూడా చదువుతాము. ఈ పరిస్థితుల్లో మనం ఎట్లా బతకాలి? అందుకనే నేను 4 రకాలుగా ప్రపోజ్ చేస్తున్నాను. ఒకటి జోగ్యం నిలబెట్టుకున్నాం, ఆర్గనైజేషన్ డెవలప్ చేద్దాం, పెద్ద పెద్ద నోట్లు పెడదాం, ధర్నాలు చేద్దాం, తర్వాత పొలిటికల్ లాబింగ్ చేస్తాం, ఇంటెలెక్చువల్ తోటి
పొలిటికల్ లాభ చేసి ఆఫీసర్ దగ్గర దాన్ని ఫైల్ మూమెంట్ చూద్దాం. ఆల్రెడీ ఫైల్ మూమెంట్ అయింది, మళ్ళీ ఇంకొంచెం దాన్ని ఇంటెన్షన్ చేసుకున్నాం. దీనికోసం మనం ఒక్క స్టేటే రాదు, ఈ మిగతా 10 స్టేట్లను కలుపుకొని ఒక నార్త్ ఒకటి, ఒక గుజరాత్, తర్వాత పంజాబ్, ఈ రెండే వాళ్ళకు ఫైనాన్షియల్ విలాపములు కాబట్టి వాళ్ళు టేకింగ్ దట్ ఓకే. కానీ మిగతా రాష్ట్రాలు అన్ని చోట్ల ఛత్తీస్గఢ్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, మహారాష్ట్రలో కానీ, కర్ణాటక కానీ, తమిళనాడులో కానీ అసలు నిజానికి తమిళనాడులో ఉద్యమం వేయాల్సిన అవసరం లేదు. తమిళనాడులో అక్కడ బండనం పెడతావు, అక్కడ పుట్టుగా వాళ్ళని ఆల్రెడీ చేయాలని షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్ పుట్టుగా వాళ్ళని మనంతా సేఫ్ అని ఒక క్లారిఫికేషన్ కనుక స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పోయి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ ఉంటే వాళ్ళు ఆల్రెడీ ఇస్తారు వస్తారు. బట్ దే ఆర్ నాట్ డెలివరీ. ఎందుకంటే పుట్టుగా వాళ్ళని ఎస్సీలో పడగలుగుతావు, మనమేమో ఫాలో క్లాసెస్ పడగలుగుతావు. ఇది చెప్పుకుంటే మామూలు సిగ్గు చేసేదే పడవలసిన పని, ఇంకా దాన్ని సిగ్గు ఎక్కువ. మేము మనమంటాం, మనం దోషం అదే. కాబట్టి ఈ యూనిఫామ్ దోగిన పదం చేయాలి, మనం ఉద్యమం చేయాలి. 1 లక్ష కాదు 2 లక్షలు పెట్టాలి, ప్రతి స్టేట్ లో పెట్టాలి, రాజకీయ నాయకులు ఉపయోగించుకోవాలి, ప్రతి సీఎం దగ్గర పోవాలి. ఇంకొకటి మేము చేసి ఏంటంటే ఖైరం చేయాలి. నా దగ్గర తెలంగాణలో పడ్డ 119 ఎమ్మెల్యేస్, తర్వాత 40 ఎమ్మెల్సీ, 17 మంది. మీరేం చేయాలంటే అందరూ ఎమ్మెల్యేలతోటి వీళ్ళని ఎస్సీలో కలపండి అని, ఇంక్లూడింగ్ ఎస్సీ ఎమ్మెల్యేలతోటి మినిస్టర్ తోటి మేము లెటర్ పట్టచ్చు. చూడండి, అదేవిధంగా ఎమ్మెల్యేలతో లెటర్ పట్టచ్చు, ఎంపీలో లెటర్ పట్టచ్చు. ఇవన్నీ అక్కడ ఫాలో చేస్తే మేము అక్కడ ఇచ్చినాం, అమిత్ షా గారికి ఇచ్చినాం, విక్రాంత్ గారికి ఇచ్చినాం, సోషల్ ఎస్టీమ్ ఇస్తున్నాం. ఏమన్నా వాళ్ళు మీతో ఏది అన్నాం. కాబట్టి డెఫినెట్లీ మీరు ఈ పార్టీ లేదు. కాబట్టి ఈ ఆపర్చునిటీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ కైండ్లీ. దీని గురించి జాగ్రత్తగా ఆలోచించి మీరు పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. నమస్కారం.